రైట్ ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూరులో పోలీసులపై దాడి ఘటన కలకలం రేపింది. గుడి హత్నూరులో మండల కేంద్రంలో ఓ యువకుడు బాలికతో కలిసి ఉండగా స్థానికులు గదిలో బంధించారు. కూలీ పనులకు వెళ్లిన బాలిక తల్లిదండ్రులు ఇంట్లో తమ కుమార్తె లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బంధించిన యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువకుడిని తమకు అప్పగించారని బాలిక తల్లిదండ్రులు బంధువులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇచోడా సిఐ భీమేష్, గుడిహత్లో ఎస్ఐ మహేందర్ తో పాటు పలువురు పోలీసులపై వారు దాడి చేశారు. ఘటనలో సిఐతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే అంతటితో ఆగని బాలిక బంధువులు, స్థానికులు యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. చివరికి పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గాయపడిన పోలీసులకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని ఉట్నూరు డీఎస్పీ సిహెచ్ నాగేందర్ పరిశీలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందిస్తారు. శ్యామ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్తూర్ మండల కేంద్రంలోని అయితే పోలీసులపై దాడి ఘటన అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అదే గుడిహత్తూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన చట్ల పోషెట్టి అనే 25 సంవత్సరాల ఆ యువకుడు అదే గ్రామానికి చెందిన ఆ బాలికను అపహరించి తన ఇంట్లో పెట్టుకొని అది ఏదైతే హత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. అయితే ఏదైతే ఈ బాలిక ఉందో ఆ బాలిక తల్లిదండ్రులు తరచుగా వాళ్ళు కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. అదేవిధంగా నిన్న కూడా వాళ్ళు కూలి పనులు చేసుకోవడానికి వెళ్ళిన క్రమంలో బాలిక మాత్రం ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్న ఆ బాలికను ఏదైతే పోషెట్టి తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకుని అది ఏదైతే అగత్యానికి అయితే పాల్పడిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఏదైతే కూలి పనులకు తిరిగి వచ్చిన ఏదైతే బాలిక తల్లిదండ్రులు ఉన్నారో బాలిక కోసం వెతకగా బాలిక ఇంట్లో లేకపోవడంతో ఆ కాలనీలో వెతికారు. అయితే ఆ బాలిక మాత్రం ఆ పోషెట్టి ఇంట్లో ఉందని గమనించిన అయితే బాలిక తల్లిదండ్రులు ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక ఎస్ఐ మహేందర్ అక్కడికి చేరుకొని అయితే ఆ బాలికను అయితే హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే చట్ల పోషెట్టి ఉన్నాడు. చట్ల పోషెట్టి మధ్యలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. అయితే అతన్ని ఆ పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో స్థానికులు అదేవిధంగా బాలిక తల్లిదండ్రులు అతన్ని తమకు అప్పగించాలంటూ అయితే పోలీసులతో వాగ్వేదానికి దిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎస్ఐ మహేందర్ ఉన్నారు. ఎస్ఐ మహేందర్ తన పై అధికారి అయినటువంటి భీమేష్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడికి అయితే ఇచ్చోడ సిఐ అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాత్రం మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆందోళనకారులు వినకపోవడం, అదేవిధంగా పోలీసులతో వాగ్వాదానికి దిగి వారిపై దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఎస్ఐ భీమేష్ తో పాటు ఇచ్చోడ ఎస్ఐ తిరుపతికి కూడా గాయాలయ్యాయి. అయితే ఈ దాడి చేసిన క్రమంలో పోలీసులు కూడా స్థానికులపై ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేయడం అయితే జరిగింది. ఈ లాఠీ చార్జ్ చేయడంతో ఆందోళనకారులు చెల్లచెదరయ్యారు. అయితే అయినప్పటికీ కూడా ఎస్ఐ ఏదైతే భీమేష్ ఉన్నాడో భీమేష్ తమకు అప్పగించాలంటూ కూడా పోలీసులపై మరోసారి వీళ్ళు దాడి ఎత్తడానికి పాల్పడిన సంఘటన జరిగింది. అయితే ఈ దాడిలో ఎస్ఐకి అదేవిధంగా సిఐకి గాయాలవ్వడంతో ఎస్ఐ సిఐని మాత్రం అయితే ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఊటూరు డిఎస్పీ అక్కడికి చేరుకొని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఏదైతే చట్ల పోషెట్టి ఉన్నాడు పోషెట్టు తమకి అప్పగించాలని కూడా అయితే బాలిక బంధువులు అదేవిధంగా స్థానికులు ఆందోళన చేయబడడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. బ్రాహ్మణి. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ ఫర్